కంటిచూపు సమస్యలు, కారణాలు, నివారణ చర్యలు. కంటిచూపు సమస్యలు అనేవి అనేక రకాలుగా ఉండవచ్చు మరియు వాటి కారణాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. కొన్ని సాధారణ కంటిచూపు సమస్యలు కంటిశుక్లం, గ్లాకోమా, వక్రీభవన లోపాలు మరియు రెటినా డిటాచ్మెంట్. ఈ సమస్యలన్నీ కంటిచూపును ప్రభావితం చేస్తాయి, కొన్ని సందర్భాల్లో దృష్టి నష్టం లేదా అంధత్వానికి కూడా దారితీయవచ్చు. కంటిచూపు సమస్యలకు కారణాలు. వయస్సు పెరిగే కొద్దీ కంటి లెన్స్ మరియు రెటినాలో మార్పులు వస్తాయి, దీనివల్ల కంటిచూపు దెబ్బతింటుంది. కొన్ని కంటిచూపు సమస్యలు జన్యుపరంగా వస్తాయి. డయాబెటిక్ రెటినోపతి, గ్లాకోమా వంటి వ్యాధులు కంటిచూపును ప్రభావితం చేస్తాయి. కంటికి గాయం లేదా ఇతర కంటి సంబంధిత వ్యాధులు కంటిచూపును దెబ్బతీయవచ్చు. అలెర్జీలు కంటికి వాపు, దురద మరియు కంటిచూపులో ఇబ్బందిని కలిగిస్తాయి. కంటిచూపు సమస్యల లక్షణాలు. మసకగా కనిపించడం, డబుల్ విజన్, కళ్ల ముందు నల్లటి మచ్చలు లేదా వెలుతురు మెరిసేదిగా కనిపించడం, కళ్ళు ఎర్రబడటం, కళ్లలో దురద లేదా కళ్ల నుండి నీరు రావడం, కళ్ళు బాగా కనిపించకపోవడం, కళ్ళు అలిసిపోయినట్లు అనిపించడం, తల మరియు మెడ నొప్పి. కంటిచూపు సమస్యల నివారణ. కంటిశుక్లం, గ్లాకోమా, రెటినా డిటాచ్మెంట్ వంటి సమస్యలకు శస్త్రచికిత్స ద్వారా చికిత్స చేయవచ్చు. వక్రీభవన లోపాలకు కళ్లద్దాలు, కాంటాక్ట్ లెన్సులు మరియు లేజర్ సర్జరీ ద్వారా చికిత్స చేయవచ్చు. డయాబెటిక్ రెటినోపతి, గ్లాకోమా వంటి వ్యాధులను నియంత్రించడానికి వైద్య చికిత్స అవసరం. అలెర్జీలను నివారించడానికి అలెర్జీలకు కారణమయ్యే పదార్థాల నుండి దూరంగా ఉండాలి. కంటికి గాయం జరిగినప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కంటిని బాగా చూసుకోవడం కోసం కంటికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కంటి చూపును మెరుగుపరచడానికి చిట్కాలు. సమయం మీద కంటి పరీక్షలు చేయించుకోవడం, కంటికి మంచి పోషకాహారం తీసుకోవడం, కంటికి ఇబ్బంది కలిగించే వాతావరణంలో ఉండకూడదు. కంటిని బాగా చూసుకోవడం కోసం కంటికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం. మీరు కంటిచూపు సమస్యతో బాధపడుతుంటే వెంటనే నేత్ర వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స చేయించుకోవడం మంచిది. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.